నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు తులారాశి వారికి కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కానీ మీరు మీ అవగాహనతో ఒత్తిడి ఎదుర్కొంటారు. మీ తండ్రితో అనుబంధం మీకు మధురంగా ఉంటుంది. ఉద్యోగంలో సమూల మార్పు రావచ్చు. ఈరోజు మీ కుటుంబంలో చాలా సంతోషాన్ని కలిగిస్తుంది మరియు అందరి మధ్య పరస్పర అనురాగం పెరుగుతుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుండి కొన్ని శుభవార్తలు అందుకోవచ్చు. కుటుంబ జీవితంలో సంభాషణ సమయంలో ఈ రోజున ఆలోచనాత్మకంగా పదాలను ఉపయోగించండి. ఈ రోజున అత్తామామల గురించి తప్పుడు ప్రకటనలు చేయడం మానుకోవాలి. లేకపోతే వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు. మీరు ఉద్యోగం చేస్తున్న చోట ఎవరితోనైనా సరే వాదించడం మానుకోవాలి. ఈరోజు కొన్ని సంఘటనలు జరుగుతాయి. అందుకు వ్యతిరేక పరిస్థితులు ఎదురవుతాయి. మీరు పనిచేసే చోట ప్రతి పనిలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పెళ్లికి సంబంధించిన విషయాలు ఖాయమవుతాయి. సామాజిక గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ఉత్సాహ వాతావరణం ఉంటుంది. ఈ రోజు నుంచి మీరు అప్పు తీసుకున్న డబ్బు చాలా కాలం పాటు నిలిచిపోవచ్చు. చాలా కాలం పాటు ధనలాభానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. ప్రేమ జీవితానికి ఉత్తమ సమయం ఇది. ఆరోగ్యం పట్ల అవగాహన అవసరం. డబ్బు లావాదేవీలతో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాలలో రిస్క్ తీసుకోకండి. ఈరోజు కార్యాలయంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈరోజు మీరు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో గడుపుతారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ నుండి ప్రయోజనం పొందవచ్చు. ఈరోజు మీరు మీ ఆశయాలను నెరవేర్చుకోవడానికి కొంత డబ్బు ఖర్చు చేస్తారు. ఈరోజు మీకోసం కొంత సమయాన్ని తీసుకుంటారు. ఈరోజు మీ పురోగతిని చూసి బంధువులు కొందరు మీపై అసూయ పడవచ్చు. కానీ మీరు ఎలాంటి విమర్శలను పట్టించుకోవద్దు. కార్యాలయంలో పని ఎక్కువగా ఉండడం వల్ల మీరు కొంచెం ఆందోళన చెందుతారు. కానీ చింతించకుండా పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. బట్టల వ్యాపారం చేసేవారికి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు తులారాశి వారు మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. లేకుంటే మీరు వ్యాధుల బారిన పడవచ్చు. మీ దినచర్యకు ఆటంకం కలిగితే దానిని సక్రమంగా చేయడానికి పట్టుపట్టండి. వివాహితులకు వివాహ అవకాశం ఉంటుంది. మంచి సంబంధానికి సంబంధించిన విషయం ముందుకు సాగుతుంది. తులారాశి విద్యార్థుల మనస్సు చదువులో నిమగ్నమై ఉంటుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళతారు. ప్రేమకు ఈరోజు మీ ప్రాధాన్యత ఉంటుంది. భావాలతో కొంత వినోదాన్ని మిక్స్ చేయండి. తరువాత మీరు సమస్యలన్నింటినీ మర్చిపోయి సంతోషంగా ఉంటారు. ఈరోజు మీ స్థానం మరియు ప్రతిష్ట పెరుగుతుంది. మీ కొన్ని సామాజిక ప్రణాళికలు ఊపందుకుంటాయి మరియు మీరు అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాల్లో కూడా పాల్గొంటారు. మీ సుఖాలు పెరగడం వల్ల మీ మనసు సంతోషంగా ఉంటుంది. కానీ మీ పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదం మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది. మీరు దానిని పరిష్కరించుకోవాలి. ఈరోజు పోటీ చేస్తూ ఉండండి. మీరు ఏదైనా పనిలో తడబాటును ప్రదర్శిస్తే మీకు దానిలో సమస్యలు ఉండవచ్చు. మీరు కొన్ని కొత్త విజయాలను కూడా సులభంగా పొందగలుగుతారు. తులారాశివారు ముఖ్యంగా ఈ 5 విషయాలను గుర్తుంచుకోండి. తులారాశివారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారి పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదం మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది. తులారాశివారు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ సభ్యులతో వివాదాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు తులారాశివారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశివారి అదృష్ట రంగు పసుపు రంగు. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.